Hello everyone, welcome back to Freshers Now Telugu channel. ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. దట్ ఈస్ IBPS క్లర్క్ 2022 నోటిఫికేషన్ గురించి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. ఈ లింక్ ద్వారా మీరు డీటెయిల్స్ అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కావాలి అనుకుంటే మాత్రం జస్ట్ గూగుల్కి వెళ్ళి IBPS క్లర్క్ 2022 నోటిఫికేషన్ ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఈ యాక్సెసిబిలిటీ అనేది దొరుకుతుంది. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. మీకు ఇన్స్టెంట్గా న్యూస్ అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి, డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. IBPS నుంచి మనకి క్లర్క్స్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం డైరెక్ట్గా అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం మెయిన్ సెక్షన్స్ అన్ని కవర్ చేయబోతున్నాము. లైక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీరు ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అన్నీ మనం తెలుసుకోబోతున్నాము, ఇంక్లూడింగ్ పే. సో వీడియోని మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే బేసిక్ ఇంట్రొడక్షన్ అనేది మెన్షన్ చేస్తారు. ఈ బాక్స్లో మీకు ఏదైతే కనిపిస్తుందో అది మీకు యాక్సెస్ టు ది అఫీషియల్ వెబ్సైట్ డీటెయిల్స్. సో మీకు ఇంకేమైనా క్వైరీస్ కానీ కంప్లైంట్స్ కానీ ఏమన్నా ఇవ్వాలన్నా డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి లాగిన్ అయిపోండి. ఇక్కడ ఇది ఇచ్చింది అయితే అఫీషియల్ వెబ్సైట్. సో అఫీషియల్ వెబ్సైట్ వేరు, మీకు ఏమైనా డౌట్స్ ఆర్ కంప్లైంట్స్ వస్తే మీకు సపరేట్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. సో అది కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ అనేది క్లర్క్స్కి ఓపెన్ చేశారు. అండ్ ఇది డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 2023 to 2024 రిక్రూటింగ్ బ్యాంక్స్కి సంబంధించిన ప్రకారంగానే క్లర్క్స్కి అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. ఏ బ్యాంక్స్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేది కూడా మీకు లిస్ట్ ఫర్దర్గా ఈ వీడియోలో తెలుస్తుంది. సో ముందుగా మనం తెలుసుకోబోయేది పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ముందుగా మనం తెలుసుకోబోయేది డేట్స్. సో డేట్స్ కనుక మీరు ఫస్ట్ నోట్ డౌన్ చేసేసుకుంటే మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఆర్ మీరు అప్లికేషన్ని ఎడిట్ చేయాలన్నా ఆన్లైన్లో అప్లై చేసానికి ప్రాసెస్ కానీ అంతా మీకు 1st of July నుంచి 21st of July వరకు ఇచ్చారు. సో నియర్లీ 20 days వరకు మీకు టైం ఉంటుంది. అండ్ ఈ పర్టిక్యులర్ పోస్ట్కి అప్లికేషన్ ఫీజ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. ఇది మీరు ఆన్లైన్ పే చేయాలి. అది కూడా మీకు ఈ పర్టికులర్ డేట్స్లోనే మీరు పే చేయాలి, 1st July నుంచి 21st of July. అండ్ మీరు కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఆగస్ట్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆగస్ట్లో జరుగుతుంది. సేమ్ మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్స్ కూడా మీరు ఆగస్ట్ టెంటేటివ్గా మీరు ఆ మంత్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాత్రం ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. ఇదే సెప్టెంబర్ అక్టోబర్లో మీకు రిజల్ట్స్ ఆఫ్ ప్రిలిమ్స్ అండ్ కాల్ లెటర్ ఫర్ మెయిన్స్ కూడా మీకు రిలీజ్ అయిపోతుంది. అక్టోబర్లో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మాత్రం April 2023కి మీకు ఫర్దర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ తెలుసుకుందాము, ఏమేమి బ్యాంక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయని. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, అండ్ UCO బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేస్తున్నాం. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఏదైతే తెలుసుకోబోతున్నామో అది పూర్తిగా ప్రొవిజనల్ అయ్యి ఉండాలి. అంటే రికగ్నైజ్డ్ ఉన్న డాక్యుమెంట్సే ఉండాలి. ఐదర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా రికగ్నైజ్డ్ అయ్యి ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఆర్ యూనివర్సిటీస్ నుంచి మీ డాక్యుమెంట్స్ అనేది ఉండాలి. అండ్ మేక్ షూర్ దాట్ ఈ పర్టిక్యులర్ ఎలిజిబిలిటీకి సంబంధించిన ఏ క్రాస్ వెరిఫికేషన్లో క్యాండిడేట్ ఒకవేళ రెలవెంట్ డాక్యుమెంట్స్ లేకపోతే క్యాండిడేట్స్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేసేస్తారు. సో ఫస్ట్ నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్ కనుక చూస్తే క్యాండిడేట్స్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు, లేదా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్, లేదా టిబెటియన్ రెఫ్యూజీ అన్న ఉంచడు. లేదు ఒకవేళ ఇమిగ్రెంట్ కనుక అయ్యి ఉంటే ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, టాంజానియా, జింబాబ్వే, ఇథియోపియా ఇట్లాంటి ప్లేసెస్ నుంచి కానీ ఇమిగ్రెంట్స్ ఉంటే ఖచ్చితంగా నేషనాలిటీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ కన్సిడరేషన్స్ మినిమం క్యాండిడేట్స్కి 20 years అనేది ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 28 years. హౌఎవర్ ఒకవేళ మీరు ఏదైనా కేటగిరీ లేదా కమ్యూనిటీ ఆర్ మీరు ఒక పర్టికులర్ సెక్టార్కి సంబంధించిన వాళ్ళు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ SC/ST వాళ్ళకి అయితే 5 years ఇస్తున్నారు, OBC వాళ్ళకి అయితే 3 years ఇస్తున్నారు, PWD కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 10 years ఇస్తున్నారు. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అకార్డింగ్ టు ద సర్వీస్ దాంతోపాటు +3 years అనేది ఇస్తున్నారు. డిజేబుల్డ్
ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 8 years వరకు ఇస్తారు. హౌఎవర్ మీరు ఈ పర్టికులర్ ఏజ్ రిలాక్సేషన్స్కి మీకు కనుక కావాలి అనుకుంటే రెలవెంట్ డాక్యుమెంట్స్ లైక్ కాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఎసెట్ డాక్యుమెంట్, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సర్వీస్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ వాళ్ళైతే మెడికల్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ తెలుసుకోబోయేది మనం ఇదంతా మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదంతా ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. సో ఎక్స్ సర్వీస్ మెన్ ఏ సెక్టార్స్లో అంటే గవర్నమెంట్ సర్వీస్లో మీరు ఎంతవరకు మీ సర్వీస్ రెండర్ చేశారు అనేది క్రైటీరియా అనేది మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. క్యాండిడేట్స్ ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. ఈ గ్రాడ్యుయేషన్ అనేది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అన్నా చేసి ఉండొచ్చు. బట్ ఆ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉన్నదో అది రికగ్నైజ్డ్ అవి ఉండాలి. అండ్ ఈ పర్టికులర్ దీంట్లో మీరు ఖచ్చితంగా మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా మీరు అప్లికేషన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆల్సో కంప్యూటర్ లిటరసీ అనేది క్యాండిడేట్కి ఉండాలి. సో ఫస్ట్ డిగ్రీ, నెక్స్ట్ మీకు వ్యాలిడ్ మార్క్ షీట్స్ ఫర్ మార్క్స్, నెక్స్ట్ కంప్యూటర్ లిటరసీ, కంప్యూటర్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. క్యాండిడేట్స్కి ఐదర్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్యూటర్ ట్రైనింగ్ అన్నా లేకపోతే డిప్లొమా అన్నా కానీ లేకపోతే కంప్యూటర్కి సంబంధించిన ఎలాంటి డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నా కానీ క్యాండిడేట్స్ విల్ బి ఫర్దర్ ఎలిజిబుల్. సో ఏ పర్టిక్యులర్ సబ్జెక్ట్స్ కంప్యూటర్లో క్వాలిఫై చేస్తారు అంటే కంప్యూటర్ ఆపరేషన్స్, లాంగ్వేజ్, ఇవి మీరు కంప్యూటర్ ఇన్ఫర్మేషన్, సో ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ ది అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీస్. అంటే మీరు ఒక పర్టికులర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే మీరు ఆ పర్టికులర్ స్టేట్లో మీరు ఐదర్ మీ స్కూల్ ఎడ్యుకేషన్లో నేటివ్ లాంగ్వేజ్ అనేది మీరు ఖచ్చితంగా చదివి ఉండాలి. ఆ స్టేట్ రికగ్నైజేషన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో చదివి ఉండాలి. లేదంటే క్యాండిడేట్స్కి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా పెడతారు. సో క్యాండిడేట్స్కి ఖచ్చితంగా హౌ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ దట్ లాంగ్వేజ్ అనేది ఈ పర్టికులర్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది లాంగ్వేజ్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేది ఏదైతే యూనివర్సిటీ డిక్లేర్ చేస్తారో అవి 21st of July 2022 లోపే మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. బికాస్ ఫర్దర్గా మీ డాక్యుమెంట్స్ లేవు, అప్లికేషన్లో ప్రాపర్గా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోతే క్యాండిడేట్స్ విల్ బీ ఇమీడియట్లీ రిజెక్టెడ్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజెస్. ఒకవేళ మీరు CGPA ఆర్ GPS కోర్స్ కనుక ఉంటే అది యూనివర్సిటీ నామ్స్కి ప్రకారం లేదా మీ కాలేజ్ నామ్స్కి ప్రకారంగా కన్వర్షన్ సర్టిఫికేట్ అనేది చేయాలి. రౌండ్ ఆఫ్ చేసి మీరు ఓన్గా వేయకూడదు. ఖచ్చితంగా పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ అనేది చేసి మీరు అప్లికేషన్లో దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా పెట్టాలి ఎవరైతే గ్రేడ్ పాయింట్ స్కోర్స్ ఉన్నారో. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏ క్రైటీరియా అంటే లెఫ్ట్ హ్యాండ్ డిజేబిలిటీ, రైట్ హ్యాండ్ డిజేబిలిటీ, ఏ డిజేబిలిటీస్కి కింద కేటగరైజ్ చేశారో దానికి సంబంధించిన ఏ సర్టిఫికేట్స్ మీరు పెట్టాలో అనేది ఈ సెక్షన్లో పెట్టారు. ఏ పర్టికులర్ డిజేబిలిటీ ఉన్నా కానీ దానికి సంబంధించిన అన్ని మెడికల్ డాక్యుమెంట్స్ క్యాండిడేట్ అప్లికేషన్ ఫామ్కి తో పాటు మీరు సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్. సో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు టోటల్గా 3 sectionsలో ఉంటుంది. ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీలో టోటల్ 100 questions అడుగుతారు for 100 marks. అండ్ ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ 60 minutesకి కండక్ట్ చేస్తారు. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే 160 minutesకి కండక్ట్ చేస్తారు. 190 questions అడుగుతారు 200 marksకి. దీంట్లో మాత్రం మీకు 4 sections ఉంటాయి. స్టార్టింగ్ విత్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఈ ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డీటెయిల్స్ ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ని ఇమీడియట్గా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అకార్డింగ్ టు స్టేట్స్. సో ఫస్ట్ అండమాన్ అండ్ నికోబార్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ. మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు మీడియం అనేది కన్సిడర్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీ, అస్సాం అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ అస్సామీస్ అట్లాగా. సో ఏ పర్టికులర్ స్టేట్కి అయితే ఆ పర్టికులర్ నేటివ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది కన్సిడరేషన్. ఫర్ గుజరాత్ అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ గుజరాతీ ఆ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇట్లాగా మహారాష్ట్ర ఇంగ్లీష్, హిందీ, మరాఠీ అండ్ కొంకణి. నెక్స్ట్ ఇక్కడ మీకు లక్షద్వీప్ అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ మలయాళం, అలాగా స్టేట్ వైజ్. నెక్స్ట్ తెలంగాణకి అయితే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ కూడా కన్సిడర్ చేస్తారు యాజ్ అ మీడియం ఆఫ్ టెస్ట్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి ఇంగ్లీష్, హిందీ అండ్ బెంగాలీ. ఈ విధంగా మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైతే ఆ స్టేట్కి క్లియర్గా చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్కి అయితే మనకి ఉర్దూ ఉండదు, తెలంగాణకి అయితే ఉర్దూ పెట్టారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ మీరు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటప్పుడు రెలవెంట్గా ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. కాల్ లెటర్స్, ఐడి ప్రూఫ్స్ అండ్ స్టాంప్డ్ కాపీ ఆఫ్ ది ఐడి ప్రూఫ్,
నెక్స్ట్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి ఫర్ ద ఎగ్జామినేషన్. సేమ్ ఫర్ మెయిన్స్. ఒకవేళ కనుక తీసుకువెళ్ళకపోతే క్యాండిడేట్స్ని ఫర్దర్గా పర్మిట్ చేయరు ఎగ్జామ్కి. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తారు టు చూస్ యువర్ సెంటర్స్, మీరు ఏదైతే స్టేట్ నుంచి బిలాంగ్ అవుతున్నారో. అండ్ క్యాండిడేట్కి ఆ పర్టిక్యులర్ ప్లేసెస్కి ప్రకారంగానే సెంటర్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రిఫరెన్షియల్ బేసిస్ మీద మీరే ముందుగానే చూసుకోండి. మార్క్స్ ఏదైతే మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్లో ఏదైతే మీరు మార్క్స్ వస్తాయో అది ఓన్లీ క్వాలిఫైయింగ్, బట్ మెయిన్స్లో ఏదైతే మార్క్స్ వస్తాయో అవి ఫర్దర్గా కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. సో షార్ట్ లిస్టింగ్ పర్పసెస్కి మెయిన్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది, బట్ మెయిన్స్కి మాత్రం ఏదైతే మార్క్స్ వస్తాయో అవి ఫర్దర్ అపాయింట్మెంట్కి కూడా తీసుకుంటారు. నెక్స్ట్ సెక్షన్ ఇస్, ఒకవేళ క్యాండిడేట్కి ఫర్దర్గా క్యాండిడేచర్ మీద లేకపోతే ప్రాపర్ ఐడి ప్రూఫ్స్ కనుక లేకపోతే క్యాండిడేట్కి ఏ ఎగ్జామినేషన్కి ఫర్దర్గా అలవెన్స్ అనేది ఏమి ఉండదు. ఆల్సో రేషన్ కార్డ్, లర్నర్ డ్రైవర్ లైసెన్స్ ఏదైతే ఉంటుందో అది మాత్రం యాక్సెప్టబుల్ చేయరు అండర్ ఐడి ప్రూఫ్స్. నెక్స్ట్, మీరు ఏదైతే వెన్యూకి మీరు తీసుకువెళ్ళచ్చో ఇంక్లూడింగ్ ద COVID-19 ప్రోటోకాల్స్, దాంతో ప్రకారంగా మీ రెలవెంట్ ఐడి ప్రూఫ్స్ అండ్ కాల్ లెటర్స్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. సో ఇక్కడ మీకు చెక్ లిస్ట్ ఇచ్చారు, పేజ్ 12 ఆఫ్ ద నోటిఫికేషన్లో ఉంటుంది. సో ఖచ్చితంగా కొన్ని కంపల్సరీ మెన్షన్ చేశారు, లైక్ మాస్క్, గ్లవ్స్ అండ్ మీకు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అండ్ హ్యాండ్ శానిటైజర్, కాల్ లెటర్, ఐడి ప్రూఫ్స్, లెటర్ ఆర్ అడ్మిట్ కార్డ్. అండ్ ఒకవేళ మీరు స్క్రైబ్ కనుక పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన ఐడి ప్రూఫ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది ఆఫ్ ద స్క్రైబ్ విత్ ఫోటోగ్రాఫ్స్ ఖచ్చితంగా మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ హౌ టు అప్లై. సో ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక అయ్యుంటే అప్లై చేయడానికి ఈ పర్టికులర్ స్టెప్స్ అనేది ఫాలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారానే చేయాలి ఫ్రమ్ ది అఫీషియల్ వెబ్సైట్. మీరు మధ్యలో ఏ ఏజెన్సీస్ని మీరు ఫాలో అవ్వద్దు, డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ని మీరు డైరెక్ట్ చేసేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకి 1st of July నుంచి 21st of July వరకు మనకి ఇచ్చారు. అండ్ మీరు అప్లై చేసే ముందు కొన్ని డాక్యుమెంట్స్ అనేది స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సో లాస్ట్ మినిట్ ఏం హర్రీ అవ్వకుండా ఉంటుంది. లైక్ యువర్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏం రాయాలి అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. 3 lines ఉన్నట్టు మీరు రాయాలి. అండ్ సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో కనుక చేస్తే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. సో హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి ఈ పర్టికులర్ 2 to 3 lines అనేది మీరు రాయాలి. మీ నేమ్, hereby declare that all the information submitted by me అనేది ఈ 2 lines మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. నెక్స్ట్, డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత క్రాస్ వెరిఫై చేసుకోండి మీ స్పెల్లింగ్స్ కానీ డేట్స్ ఏమైనా రాంగ్ ఎంటర్ చేశారు అనేసి. అండ్ దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫీజ్ పేమెంట్ చేయాలి. ఫీజ్ డీటెయిల్స్, అప్లికేషన్ ఫీజ్ ఫర్ SC, ST, PWD, ex-servicemen క్యాండిడేట్స్కి 175 అండ్ రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ అందరికీ 850 రూపీస్ అనేది ఫీజ్ ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. ఇది కూడా మీకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ తర్వాత ఏదైతే ఫీజ్ పేమెంట్ ఆప్షన్స్ ఇస్తుందో మీరు ఆ విధంగానే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాలి. ఆల్సో అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ చేసిన తర్వాత ఏదైతే ఈ రిసీట్ జనరేట్ అవుతుందో అది కూడా మీరు ఖచ్చితంగా ప్రింట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ మెన్షన్ చేశారు, కంప్లీట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా మీరు రూపే, మాస్టర్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎట్లా అన్నా కానీ మీరు ఫీజ్ పేమెంట్ అనేది చేయొచ్చు. లాస్ట్లీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో ముందుగా క్యాండిడేట్స్ నోటిఫికేషన్ని తరోగా మీరు క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాతే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ ఈ పర్టికులర్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో అది ముందుగానే డీటెయిల్స్, కాల్ లెటర్స్ ఆర్ అడ్మిట్ కార్డ్స్ని ముందుగానే చెక్ చేసుకుంటుండండి. ఆల్సో మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఏ పర్టికులర్ అప్డేట్ ఆర్ రెఫరెన్షియల్ పర్పసెస్కి యూజ్ అవ్వాలన్నా లేకపోతే మీకు ఏమన్నా కన్ఫర్మేషన్స్ రావాలన్నా కానీ మీ ఈమెయిల్కే వస్తాయి కాబట్టి సో ముందుగానే అవి చూసుకున్న తర్వాతే యూ ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ టైం టు టైం ఈమెయిల్ని కూడా చెక్ చేస్తూ ఉండండి. పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ కానీ లేకపోతే మీరు ఏదైతే సెంటర్స్ చూసుకుంటారో అది కేర్ఫుల్గా మీరు ఉన్న ప్లేస్ని ప్రకారంగానే చూసుకోండి. ఫర్దర్గా ఏదైతే మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకుని వెళ్ళాలో ఆ డీటెయిల్స్ కూడా మీరు నోటిఫికేషన్లో ఉంటాయి కాబట్టి అది మీరు క్రాస్ వెరిఫై చేసుకుని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకున్న తర్వాత ఎగ్జామినేషన్కి వెళ్ళండి. సో లాస్ట్లీ మీకు ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో ఎండ్కి వచ్చేస్తే కేటగిరీ వైజ్ డివిజన్, ఆల్సో
మీకు ఏ బ్యాంక్స్ ఎంతవరకు మీకు ఇస్తున్నారో అనేది క్లియర్ డివిజన్ అనేది ఇచ్చారు. అండ్ నెక్స్ట్ స్టేట్ వైజ్ ఇస్తున్నారు. సో ఫర్ ఆంధ్రప్రదేశ్కి అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ టోటల్ 10 వేకెన్సీస్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇట్లాగా మీకు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 209 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలా ఈచ్ స్టేట్కి వాళ్ళకి సంబంధించిన డివిజన్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ ఢిల్లీ, గోవా, అట్లా మీకు అన్ని స్టేట్స్ అనేది ఇట్లాగా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్.